దేన్ని ఎక్కువ ప్రేమిస్తావో అది తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టాలి. అలా పెట్టినప్పుడే నీవు ఆయన్ని ప్రేమించినట్టుగా గుర్తు. నా ఉద్యోగం వలన నేను దేవుడికి వేరైపోతున్నాను, నా వ్యాపారం వలన నేను దేవుడికి దూరం అయిపోతున్నాను, కాబట్టి ఇది మానేస్తున్నాను అని ఎవరైనా చెప్పగలరా? విడిచిపెట్టగలరా దేవుని కోసం? ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నావు తెలుసా? దేవుని కంటే ఎక్కువ దాన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి దాన్ని ఏం చేయలేకపోతున్నావు, విడిచిపెట్టలేకపోతున్నావు. కానీ అబ్రహాము నీవు తప్ప ఇంకేది ఎక్కువ కాదని ఇస్సాకును తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టి అతను రుజువుపరుచుకున్నాడు. నాకు నీవే ఎక్కువ, ఇస్సాకు ఎక్కువ కాదు. దేవుని కొరకు దేనిని విడిచిపెట్టగలుగుతున్నావో ఇది నువ్వు పరిశీలించు. దేవుని కంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమిస్తున్నావేమో, దేవుని కంటే ఎక్కువగా మనుషులను ప్రేమిస్తున్నావేమో, దేవుని కంటే ఎక్కువగా నీ కలిగి ఉన్న సంపదను ప్రేమిస్తున్నావేమో, నీ కలిగి ఉన్న ఆస్తిపాస్తులను ప్రేమిస్తున్నావేమో, దేవుని కంటే ఎక్కువగా నీ ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, వీటిని ఎక్కువగా ప్రేమిస్తున్నావేమో. గుర్తుపెట్టుకో, ఇవన్నిటికంటే నువ్వు ఎక్కువగా ప్రేమించాల్సింది దేవుణ్ణే కనుక ఇవన్నిటికంటే నువ్వు దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి. ఒకవేళ వీటినే ప్రేమిస్తున్నావైతే దేవుడు అంటాడు తీసుకొచ్చి అట్టు బలిపీఠం మీద పెట్టు, వాటిని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టు, అప్పుడు నీవు నన్ను ప్రేమించినట్టుగా రుజువుపరచబడుతుంది.